Good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL test 13 regarding English. Okay, moving to the first question. The first question is select the grammatically correct sentence. Okay, ఇచ్చిన ఆప్షన్స్లో నుండి ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుండి మనకి ఏదైతే కరెక్ట్గా ఉందో వితౌట్ గ్రామటికల్ ఎర్రర్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద రైడర్ హూ మెట్ విత్ అండ్ ఓకే ఏ యాక్సిడెంట్ అన్నారు, బట్ ఇక్కడ మనము ఏం యూజ్ చేయాలి, ఇక్కడ ద రైడర్ హూ మెట్ విత్ ఏ యాక్సిడెంట్ అన్నారనమాట. బట్ యాక్సిడెంట్ ముందు మనకి ఏ కాదు యాన్ ఉండాలి, యాన్ అనే ఆర్టికల్ ఉండాలి, బికాజ్ ఏ ఈజ్ ఓవెల్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ వన్, ద రైడర్ హూ మెట్ విత్ యాన్ యాక్సిడెంట్ వాజ్ నాట్ వేరింగ్ యాన్ హెల్మెట్. ఓకేనా, ఇది రైట్, బట్ ఇక్కడ యాక్సిడెంట్ గురించి చెప్తున్నారు కాబట్టి మనకి యాన్ అయినా ఉండాలి, బట్ స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి ద యాక్సిడెంట్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ ఏ హెల్మెట్ అనేది మనకి నెససరీ అనమాట. ఓకేనా, సో ఇది రాంగ్. నెక్స్ట్ వన్, ఏ రైడర్ హూ మెట్ విత్ ద యాక్సిడెంట్ వాజ్ నాట్ వేరింగ్ ద హెల్మెట్ అండ్ పోలీస్ సెడ్. దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ ద యాక్సిడెంట్ కరెక్టే, బట్ ద హెల్మెట్ అని మనం స్పెసిఫిక్గా హెల్మెట్ గురించి చెప్పట్లేదు, జనరలైజ్డ్గా చెప్తున్నాం కాబట్టి మనకి ద అనేది అవసరం లేదనమాట. ఇక్కడ ఏ అనేది మనకి యూజ్ అవుతుంది, హెల్మెట్ ముందు మనకి ఆర్టికల్ ఈజ్ ఏ అనమాట. చూడండి నెక్స్ట్ వన్, ద రైడర్ హూ మెట్ విత్ ద యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ అని ఆ యాక్సిడెంట్ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి ద యాక్సిడెంట్. ద రైడర్ హూ మెట్ విత్ ద యాక్సిడెంట్ వాజ్ నాట్ వేరింగ్ ఏ హెల్మెట్ ద పోలీస్ సెడ్. ఆర్టికల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి కదా ఇక్కడ, ద యాక్సిడెంట్ అండ్ ఏ హెల్మెట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం అనమాట. ఇచ్చిన ఈడియంకి మనం అప్రోప్రియేట్ మీనింగ్ అంటే సరైన మీనింగ్ని ఇచ్చిన ఆప్షన్స్లో నుండి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈడియం వచ్చేసి గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనమాట. ఓకే, గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్పీచ్లో చాలా ఫ్లూయెన్సీ ఉంటే, ఓకేనా, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడితే దాన్ని చెప్పేందుకు మనము గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అని చెప్తామన్నమాట. సో ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట టు ఎక్స్ప్లెయిన్ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనే ఇడియం అనమాట. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే స్వేచ్ఛ, ఫస్ట్ స్పీచ్ అంటే ఫస్ట్ మాట్లాడే స్పీచ్ అనమాట. అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా రాంగ్ అనమాట, ఈ 3 రాంగ్. అండ్ ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఇడియం, దట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, select the correct homonym to fill in the blank in the given sentence. ఓకేనా, సో ఇవన్నీ స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయండి, బట్ మనం ప్రొనౌన్సియేషన్ అయితే సేమ్ ఉంటుందన్నమాట, దాన్ని హోమోనీమ్ అని అంటామన్నమాట. చూడండి, ఐ విల్ జస్ట్ డాష్ సమ్ ఫిగర్స్ ఫర్ కంపారిజన్. సీట్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ గ్రూప్ని ఏమంటామంటే సీట్ అని అంటామన్నమాట. ఓకేనా, సైట్ అంటే ఏంటి అంటే ప్రొవైడ్ ఆర్ సోర్స్. ఓకేనా, సైట్ అంటే ఏంటి ల్యాండ్ ఆర్ ప్లేస్ అనమాట. ఒక ప్లేస్ని మనము సైట్ అని అంటాం. సైట్ అంటే విజన్, చూపు అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏం కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి, ఐ విల్ జస్ట్ సైట్ అంటే ప్రొవైడ్ ఆర్ సోర్స్ అనమాట సమ్ ఫిగర్స్ ఫర్ కంపారిజన్ చేయడానికి నేను కొన్ని థింగ్స్ని ఆర్ కొన్ని ఫిగర్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఒక సోర్స్ నుండి ప్రొవైడ్ చేస్తాను అని చెప్పడానికి మనకి CIT అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్ అనమాట. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్ని 4 segmentsగా డివైడ్ చేశారండి. ఇందులో మనకి ఎక్కడ ఎర్రర్ ఉందో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సెంటెన్స్ ఈస్, డూ యూ వాంట్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్? ఐఎమ్ సారీ, మై ఫిజిక్స్ క్లాస్ విల్ స్టార్ట్ అట్ 1 PM and doesn't finish till 3 PM. Okay,
ఎవరో ఒక అతన్ని ఆర్ ఒకరిని క్వశ్చన్ అడిగారనమాట, నువ్వు మాతో లంచ్లో జాయిన్ అవుతావా అని. సో తను ఏం చెప్పారు, ఐఎమ్ సారీ నాకు ఫిజిక్స్ క్లాస్ ఉంది 1 నుంచి, సో నేను అటెండ్ అవ్వలేను, 1 నుంచి 3 వరకు ఉంది, ఓకేనా. సో మనకి నేను రాలేను అని చెప్పారనమాట, అటెండ్ అవ్వలేను అని, ఓకేనా. ఇక్కడ చూస్తే మై ఫిజిక్స్ క్లాస్ విల్ స్టార్ట్ అట్ 1 PM, ఫ్యూచర్ కదా ఇది. సో ఇక్కడ ఫ్యూచర్ ఉంది కాబట్టి, అండ్ ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, ఫ్యూచర్ టెన్సే రావాలన్నమాట. దీన్ని ఏమంటామంటే మనము స్ట్రక్చర్ ప్యారలిజం. అక్కడ మనకి ఫ్యూచర్ టెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా మనకి ఫ్యూచర్ టెన్స్లోనే ఉండాలన్నమాట. చూడండి, డూ యూ వాంట్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్, ఐఎమ్ సారీ మై ఫిజిక్స్ క్లాస్ విల్ స్టార్ట్ అట్ 1 PM అండ్ విల్ నాట్ ఫినిష్ టిల్ 3 PM అని చెప్పాలన్నమాట, ఓకేనా. సో అండ్ డజంట్ బదులు విల్ నాట్. సో థర్డ్ ఆప్షన్లో ఎర్రర్ ఉంది కాబట్టి థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ టేడియస్. టేడియస్ అంటే ఏంటి అంటే లాంగ్, బోరింగ్, టైర్సమ్, అలసిపోవడం, వీటన్నిటిని ఏమంటామంటే టేడియస్. నెక్స్ట్ రిపిటేటివ్ అంటే డూయింగ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ చేయడాన్ని రిపిటేటివ్ అని అంటాం అనమాట. 3 scores. 3 scores అని అంటే ఏంటి, 3 అంటే 3 కదా, 20 అంటే స్కోర్ అంటే 20 అనమాట. సో దట్ ఈస్ 60 అని అర్థం 3 score అని అంటే. సో టెడియస్ అంటే లాంగ్, బోరింగ్, టయర్డ్, అలసిపోవడం అనమాట, చాలా బోర్గా ఫీల్ అవ్వడాన్ని టెడియస్ అంటాం. సో మనకి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, సో ఆన్సర్ ఈస్ టైర్సమ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. కామ్ డౌన్ అనే వర్డ్కి మనకి అండర్లైన్ చేసి ఉంది కదా, దానికి మనము ఆపోజిట్ వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. హీ జస్ట్ నీడ్స్ టు కామ్ డౌన్ ఏ వీ బిట్. కామ్ డౌన్ అంటే ఏంటండి, శాంతపరచడం అనమాట, ఓకేనా. కామ్ డౌన్ అంటే జనరస్గా ఉండడం, కామ్గా ఉండడం అనమాట, ఓకే. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. అజిటేట్ అంటే ఏంటి అంటే ప్రొటెస్ట్ ఆర్ కామ్ అనమాట. ప్రొటెస్ట్ అంటే ఏదో ఒకటి అల్లర్లు చేస్తూ ఉంటారు. క్వశ్చన్ అంటే క్వశ్చన్ తెలుసు మనకి. డిసిపియేట్ అంటే గ్రాడ్యువల్లీ డిస్అపియర్ అనమాట, ఓకేనా. మెల్లిమెల్లిగా కనబడకుండా పోవడాన్ని డిసిపియేట్ అని అంటాం. సో కామ్ డౌన్ అంటే ఏంటి, ఎక్కువ హైపర్ యాక్టివ్ లేకుండా కామ్గా ఉండడం అనమాట, శాంతంగా ఉండడాన్ని కామ్ డౌన్ అంటాం. అదే మనకి ఆపోజిట్ వర్డ్ అజిటేట్. అజిటేట్ అంటే ప్రొటెస్ట్ చేయడం అనమాట, డిమాండ్. ఇలా మనకి ఎప్పుడైనా బంద్ ఇలా జరుగుతున్నప్పుడు అజిటేషన్ అంటారు కదా, దాన్ని అజిటేట్ అంటారనమాట. సో కామ్ డౌన్కి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అజిటేట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్, ఓకే. అండర్లైన్డ్ వర్డ్ ఏంటి ఇక్కడ, బెనవలెంట్ అనమాట. బెనవలెంట్ అంటే ఏంటంటే కైండ్, ఓకే, హెల్ప్ఫుల్ ఆర్ జనరస్ అని. బెనవలెంట్ అంటే కైండ్, generous and helping nature ఉండడం అన్నమాట. సో ద బెనవలెంట్ గెస్చర్ ఆఫ్ ద రిచ్ మర్చెంట్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఎయిల్ అన్నారు, ఓకే. జనరస్ అంటే ఏంటి, హెల్పింగ్ నేచర్ ఉండడం అన్నమాట, కైండ్గా ఉండడం, ఓకేనా. సోంబర్ అంటే ఏంటంటే గ్లూమీ, వెరీ డార్క్ అని అర్థం అన్నమాట. నంబ్ అంటే నో ఫీలింగ్స్ ఆర్ నో ఎమోషన్ అనమాట. ఎమోషన్లెస్ పీపుల్ని నంబ్ అని అంటాం అనమాట. సోబర్ అంటే ఏంటి అంటే సీరియస్, సీరియస్ అని అర్థం. సో బెనవలెంట్కి సినోనిమ్ ఏంటి, కైండ్ ఆర్ జనరస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఓకే. ఈ బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్కి మనం సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ సేమ్
సేమ్ మీనింగ్ అనమాట. హీ ఈజ్ వెరీ డాష్ బ్రాకెటెడ్ వర్డ్ ఈగర్ టు జాయిన్ ద ఎయిర్ ఫోర్స్. ఈగర్ అంటే ఏంటి అంటే ఎంతూజియాస్టిక్, యాక్టివ్ అనమాట. ఎప్పుడెప్పుడు మనం కొత్త విషయాలు తెలుసుకుందామా అని, లేకపోతే ఇక్కడ సెంటెన్స్లో చూస్తే త్వరగా నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అనే దానికి చాలా ఈగర్గా ఉన్నాడనమాట. వెరీ ఇంట్రెస్టెడ్ అని కూడా చెప్పచ్చు. ఈగర్ అంటే ఇంట్రెస్టెడ్ ఆర్ enthusiastic. సో ఇర్క్సమ్ అంటే ఏంటి అంటే అన్నాయింగ్ అనమాట, అంటే విసిగించడం, ఏమంటాం విసిగించడం అనమాట. ఓకే, కీన్ అంటే ఇంట్రెస్టింగ్, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని. డూబియస్ అంటే డౌట్. అన్కన్సర్న్డ్ అంటే నాట్ కన్సర్న్డ్, అంతా ఇగ్నోర్ చేయడం అనమాట, అంత ఇంపార్టెంట్ కాదు అని కన్సర్న్ చేయకపోవడాన్ని అన్కన్సర్న్డ్ అంటాం అనమాట. సో ఈగర్కి కరెక్ట్ సినోనిమ్ వచ్చేసి కీన్, దట్ ఈస్ ఇంట్రెస్టెడ్ అని అర్థం అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, మనకు ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు, మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, ద కంపెనీ ఈజ్ లాంచింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ నెక్స్ట్ మంత్. ఓకేనా, నెక్స్ట్ మంత్ కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతుంది అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ విత్ ఏ ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఓకేనా, ప్రెజెంట్ కంటిన్యూస్ విత్ ఏ ఫ్యూచర్ ప్లాన్. ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు అని. సో ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుందండి, ఏ న్యూ ప్రోడక్ట్. ఓకే, ఏ న్యూ ప్రోడక్ట్ ఈజ్ బీయింగ్ లాంచ్డ్. ఓకేనా, కంటిన్యూస్ కదా, కాబట్టి ఈజ్ బీయింగ్ లాంచ్డ్ బై ద కంపెనీ నెక్స్ట్ మంత్. ఈజ్ బీయింగ్ చేయబోతుంది అని. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, దట్ ఈస్ ఎ న్యూ ప్రోడక్ట్ ఈజ్ బీయింగ్ లాంచ్డ్ బై ద కంపెనీ నెక్స్ట్ మంత్. ఇక్కడ ద న్యూ ప్రోడక్ట్ విల్ బీ లాంచ్డ్ బై ద కంపెనీ నెక్స్ట్ మంత్. బీయింగ్ అనేది మిస్సింగ్ అనమాట. నెక్స్ట్ వన్ ద లాంచింగ్ ఆఫ్ ఎ న్యూ ప్రోడక్ట్ బై ద కంపెనీ ఈజ్ నెక్స్ట్ మంత్. ఇక్కడ మొత్తం మనకి బీయింగ్ అనేది లేదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం గెట్ ఇంటూ ఏ స్క్రాప్. గెట్ ఇంటూ ఏ స్క్రాప్కి మనము అప్రోప్రియేట్ మీనింగ్ ఏంటి? ఓకే, గెట్ ఇంటూ ఏ స్క్రాప్ అనే ఐడియా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రాబ్లంలోకి, ఏ ప్రాబ్లంలోకైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయడానికి గెట్ ఇంటూ ఏ స్క్రాప్ అని అంటామన్నమాట. ఓకే, క్రియేటింగ్ ఏ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకోవడం అన్నమాట, సృష్టించుకోవడం. రాంగ్. సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అంటున్నారు, అది కూడా రాంగ్. ఎక్స్ప్లెయినింగ్ ఏ ప్రాబ్లమ్ అంట, ప్రాబ్లమ్ని డీటెయిల్గా వివరించడం అంటున్నారు, దట్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం అనమాట, అందులో ప్రాబ్లంలో ఉండడాన్ని ఏమంటామంటే గెట్ ఇంటూ ఏ స్క్రాప్ అని అంటాం. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వన్, select the option that can be used as a one word substitute for the given group of words అనమాట. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఉంది కదా, పర్సన్ హూ బిట్రేస్ హిజ్ ఓన్ కంట్రీ. ఎవరైతే ఓన్ కంట్రీని మోసం చేస్తారో అది ఎక్స్ప్రెస్ చేయడానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏమై ఉంటుంది ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుండి అని అడుగుతున్నారు అనమాట. సో దట్ ఈస్ మస్కట్, ట్రైటర్, ఐకాన్ అండ్ పారాగాన్ అనమాట. మస్కట్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ కానీ ఏవైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి వరల్డ్ కప్ కానీ ఏదైనా ఒక మస్కట్ అంటూ ఉంటుందన్నమాట. మస్కట్ అంటే ఏంటి అంటే ఒక లేబుల్ ఆర్ రిప్రజెంటేటివ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఐకాన్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, ఒక ఇయర్కి ఈ మస్కట్ అని చెప్తారనమాట పర్టికులర్ గేమ్స్ కానీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు. సో దీన్ని ఐకాన్ ఆర్ రిప్రజెంటేటివ్ అంటారు. ట్రైటర్ అంటే ఓన్ కంట్రీని బీట్రే చేసేవాళ్ళని, అంటే చీట్ చేసేవాళ్ళని ఏమంటామంటే ట్రైటర్ అంటామన్నమాట. నెక్స్ట్ వన్, ఐకాన్. ఐకాన్ అంటే సింబల్ అన్నమాట. ఐకాన్ చూసిన వెంటనే, ఆ సింబల్ చూసిన వెంటనే మనం ఒకటి ఆ పర్టికులర్
ఏ దానికైతే సంబంధించిందో అది మనకి గుర్తొస్తుంది అనమాట. పారాగాన్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని. సో మనకు అర్థమైంది కదా, ఎవరైతే కంట్రీని మోసం చేస్తారో వాళ్ళని ఏమంటాము అంటే ట్రైటర్ అని అంటాం అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. డివైడ్, ప్రొవైడ్, సబ్సైడ్ అండ్ కన్ఫైడ్. సో మనకి ఈజీగా అర్థమవుతుంది కదా, డివైడ్ స్పెల్లింగ్ ఏంటి, DIVIDE. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, sentences of a paragraph are given below in jumbled order. ఓకే, ABCD ఇక్కడ ఇచ్చారు కదా సెంటెన్సెస్, ఇవన్నీ జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. దీన్ని కరెక్ట్ పారాగ్రాఫ్ అంటే కరెక్ట్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ లాగా అరేంజ్ చేసి ఒక కొహరెంట్ ప్యాసేజ్ లాగా మనము చేంజ్ చేయాలి. సో ఎలా చేంజ్ చేస్తామంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ సెంటెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇలా జంబుల్డ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు. సో ఫస్టే బట్ ఉంది కాబట్టి మనకి ఇది ఇంట్రొడక్షన్ లైన్ అవ్వదు. సో ద ఎసెన్స్ ఆఫ్ సస్పెన్స్ ఈజ్ వెదర్ ద రీడర్ విల్ బీ ఏబుల్ టు గాజ్ ద క్రిమినల్ బిఫోర్ ద డిటెక్టివ్ అనమాట. సో ద ఎసెన్స్ ఆఫ్ సస్పెన్స్ ఈజ్ వెదర్ ద రీడర్ విల్ బీ ఏబుల్ టు గాజ్ ద క్రిమినల్ బిఫోర్ ద డిటెక్టివ్ టెల్స్ హూ హీ ఈజ్ అని అంటున్నారు. సో దిస్ లీడ్స్ టు ఏ డిఫరెంట్, ఇది కూడా అవ్వదండి, ఇది కూడా అవ్వదు ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వెన్ వన్ నోస్ ఏ జెనరే అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ రూల్స్ ఇట్ మే ఆఫన్ నాట్ మేక్ అస్ ఎంజాయ్ ఏ పీస్ ఆఫ్ లిటరరీ వర్క్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ వన్ యూజువల్లీ డస్. ఇప్పుడు మనకి ఈ జెనరా, ఇప్పుడు ఒక నావెల్ కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నావెలే తీసుకుందాం, ఇది ఎలాంటి జానర్ అనేది మనకు తెలిసిపోయింది అనుకో, మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు ఆ లిటరరీ వర్క్ మీద అని చెప్తున్నారు. సో డి ఈజ్ ద ఇంట్రడక్టరీ లైన్. నెక్స్ట్ వన్, బట్ అట్ ద సేమ్ టైమ్, మనకు తెలిసినా కూడా అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రూ దట్ వెన్ వన్ రీడ్స్ ఎ ఫ్యూ వర్క్స్ ఆఫ్ ద సేమ్ జనర్ వన్ న్యాచురల్లీ కమ్స్ టు నో ఎ రఫ్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ జనర్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఫిక్షన్ లాంటివి చదువుతూ ఉన్నాం అనుకోండి, మనము అది ఏ విధంగా ఉంటుంది, ఆ నావెల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం ముందే గెస్ చేయొచ్చు. ఆ టైప్ ఆఫ్ నావెల్సే మనం చదివినాం అనుకోండి, లేకపోతే ఆ జానర్ టైప్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వన్, దిస్ లీడ్స్ టు ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టు అండర్స్టాండింగ్ లిటరేచర్ ఇన్ జనరల్ అండ్ డిటెక్టివ్ ఫిక్షన్ ఇన్ పర్టిక్యులర్. ఓకేనా, మనము అర్థం చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ జెనరా ఆర్ ఎన్ని టైప్స్ చదివితే అన్ని టైప్స్ మనం అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్, ద ఎసెన్స్ ఆఫ్ సస్పెన్స్ ఈజ్ వెదర్ ద రీడర్ విల్ బీ ఏబుల్ టు గాజ్ ద క్రిమినల్ బిఫోర్ ద డిటెక్టివ్ టెల్స్ హూ హీ ఈజ్. ఓకేనా, ఆ సస్పెన్స్ యొక్క, ఆ నావెల్ సస్పెన్స్ యొక్క ఎసెన్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు క్రిమినల్ని ఫైండ్ అవుట్ చేస్తామా, చదువుతూనే మనం అట్ ద ఎండ్కి రాకముందే మనము క్రిమినల్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే మనకి ఆల్రెడీ ఇట్లాంటి టైప్స్ ఆఫ్ జానర్స్ మీద అవగాహన ఉన్నప్పుడు, ఓకేనా, మనకి ముందే ప్రిడిక్ట్ చేయగలం అనమాట. ఒక టైప్ ఆఫ్ మూవీస్ చూసినా కూడా మనం ఏం చేయగలము, ఈ క్రిమినల్ ఇతను ఉంటాడు అని మనం ముందే ప్రిడిక్ట్ చేస్తాం కదా, అలా ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. సో ఆన్సర్ ఈజ్ DACB, దట్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ గివెన్ సెంటెన్స్ అనమాట. ఓకేనా, చూడండి, ఇన్ టుడేస్ డిజిటల్ ఏజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వైడ్లీ అవైలబుల్ టు ఎవ్రీవన్ బై మెనీ మీన్స్ ఆఫ్ మీడియా సచ్ యాజ్ టెలివిజన్, న్యూస్ పేపర్, ఫిల్మ్స్ అండ్ సోషల్ మీడియా. ఇవాల్టి డిజిటల్ ఏజ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైనా ఈజీగా మనకి అవైలబుల్ అవుతుందన్నమాట. ఓకే, బై మెనీ మీన్స్ అంటున్నారనమాట. సో బై మెనీ మీన్స్ అనడానికి మనం అప్రోప్రియేట్ ఆప్షన్ అంటే సినానిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. మెనీ మీన్స్ అంటే మోడ్ అనమాట, ఎక్కడి నుండి, సోర్స్ అని తెలుసుకోవచ్చు మనము. సోర్స్ అనే మీనింగ్ వస్తుంది బై మెనీ మీన్స్ అంటే. మనకి ఎక్కడి నుంచి, టెలివిజన్ నుంచి, న్యూస్ పేపర్ నుంచి, ఫిల్మ్స్ నుంచి అండ్ సోషల్ మీడియా నుంచి కూడా మనకి వస్తుందన్నమాట. సో దీన్ని ఏమంటాం, బై మెనీ మీన్స్ అంటే వయా వేరియస్ ఫార్మ్స్ అనమాట. డిఫరెంట్ ఫార్మ్స్ కదా, న్యూస్ పేపర్స్లో అయితే ఒక ఆర్టికల్ లాగా వస్తుంది, ఒక న్యూస్
అలా వస్తుంది. ఫిలిమ్స్లో అయితే మనకి ఒక డాక్యుమెంటరీ లాగా తీస్తుంది. సో అలాంటిది మనం ఏమంటున్నాం, వయా వేరియస్ ఫార్మ్స్ అని చెప్తున్నాం అనమాట. ఆన్సర్ ఈజ్ వయా వేరియస్ ఫార్మ్స్. చూడండి ఇక్కడ విత్ క్వైట్ ఎనఫ్ ఆఫ్ మెకానిజమ్స్. అసలు మెకానిజమ్స్కి దీనికి సంబంధం లేదనమాట. త్రూ ఎనీ స్ట్రాటజీస్ అంటే ప్లాన్స్. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బట్ స్ట్రాటజీస్ ఇవ్వడం లేదు, ప్లాన్స్. కాబట్టి ఇది కూడా రాంగ్. అమాంగ్ మెనీ టెక్నిక్స్. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ టెక్నిక్, దిస్ ఈజ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ న్యూస్ అన్నమాట. సో కాబట్టి ఇది కూడా రాంగ్. వయా వేరియస్ ఫార్మ్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. ఓకే, ఏవేవి ఉన్నాయి, బోనఫైడ్, కల్చరల్, సొల్యూషన్ అండ్ ట్రస్ట్ వర్తి అనమాట. బోనఫైడ్ అంటే ఏంటి, ఒరిజినల్, BONAFIDE ఈజ్ ద కరెక్ట్ అనమాట. కల్చరల్ అంటే CULTURAL, కల్చరల్ కూడా కరెక్టే. సొల్యూషన్ అంటే ఏంటి, స్పెల్లింగ్ TION అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ట్రస్ట్ వర్తి అంటే నమ్మగలిగిన ఆర్ నమ్మదగిన అని అర్థం అనమాట. సో ఇది రాంగ్ అనమాట. ఎస్ బదులు ఇక్కడ మనకి T అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ హౌ యూ విల్ టెల్ యువర్ ఫ్రెండ్స్ దట్ సమ్వన్ హ్యాస్ పిక్డ్ సుమన్స్ పాకెట్. సమ్వన్ హ్యాస్ పిక్డ్ సుమన్స్ పాకెట్ అనే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో సింపుల్ పాస్ట్లో ఉంది ఇది. సుమన్స్ పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్ బై సమ్వన్. రాసినా రాయకపోయినా ఏం కాదండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. హ్యాస్ పిక్డ్ కదా, సో ఇక్కడ సుమన్స్ పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్, దట్ ఈస్ 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Select the most appropriate option to fill in the blank, that is habitual may be replaced with. Habitual అంటే ఏంటంటే రోజు కంటిన్యూగా చేస్తూ ఉన్నదాన్ని హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటాం అనమాట. సో హ్యాబిచువల్కి మనం దేంతో రిప్లేస్ చేయొచ్చు ఇచ్చిన 4 ఆప్షన్స్ నుండి. స్టాగ్నెంట్ అంటే అక్కడే ఉండడం అనమాట, వితౌట్ మూమెంట్ ఉన్నదాన్ని స్టాగ్నెంట్ అంటాం అనమాట, వితౌట్ మూమెంట్. నెక్స్ట్ వన్, కంటిన్యూయల్ అంటే వితౌట్ బ్రేక్ కంటిన్యూ చేస్తూ ఉండడాన్ని కంటిన్యూయల్ అని అంటాం అనమాట. ఓకేనా. టెంపరేట్ అంటే ఏంటి అంటే మోడరేట్ అని అర్థం అనమాట. హోలిస్టిక్ అంటే ఏంటి అంటే కంప్లీట్. ఓకే, హోలిస్టిక్ అంటే కంప్లీట్ అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ హ్యాబిచువల్ అనేది కంటిన్యూయల్తో రీప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే కంటిన్యూగా చేసే యాక్షన్స్ని మనము హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. కరెక్ట్గా మనము ఎలా సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు మనం సెలెక్ట్ చేసింది ఈ బ్లాంక్లో ఫిట్ చేస్తే కరెక్ట్ మీనింగ్ అనేది మనకి రావాలన్నమాట. సో ద మ్యాచ్ షెడ్యూల్ వాజ్ డిస్టర్బ్డ్ డ్యూ టు డాష్ రెయిన్స్. మ్యాచ్ షెడ్యూల్ అనేది క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ ఉంటుంది కదా, అది డిస్టర్బ్ అయిందనమాట. ఎందుకు, డ్యూ టు డీటెస్టబుల్, ఇన్సెసెంట్, వెనరబుల్ అండ్ సూతింగ్ అనమాట. సో డీటెస్టబుల్ అంటే ఏంటి అంటే హోప్ఫుల్ అని అర్థం. అండ్ ఇన్సెసెంట్ అంటే కంటిన్యూయింగ్ వితౌట్ బ్రేక్ అనమాట. కంటిన్యూయింగ్ వితౌట్ బ్రేక్ ఆర్ పాజ్ లేకుండా కంటిన్యూ అవ్వడాన్ని మనం ఇన్సెసెంట్ అని అంటాం. వెనరబుల్ అంటే రెస్పెక్ట్, గౌరవం అని అర్థం అనమాట. సూతింగ్ అంటే కామ్ అని అర్థం. సో మ్యాచ్ షెడ్యూల్ వాజ్ డిస్టర్బ్ అయింది ఎందుకు, డ్యూ టు డాష్ రెయిన్స్ అంటే ఇక్కడ ఇన్సెసెంట్ అనేది కరెక్ట్గా అవుతుంది చూడండి. అంటే బ్రేక్ ఇవ్వకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయన్నమాట. సో దానివల్ల మ్యాచ్ షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అయింది అని చెప్పొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇన్సెసెంట్ అనమాట. ఓకే, ఇన్సెసెంట్ మీన్స్ కంటిన్యూయింగ్ వితౌట్ ఎనీ పాజ్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్, ఇది కూడా మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ కిందకే వస్తాయండి. దీన్ని మనము కరెక్ట్ కోహరెంట్ పారాగ్రాఫ్ లాగా మనము ఏమంటాం అరేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇట్
కుడ్ పాసిబిలీ లీడ్ టు సీరియస్ ఇంజురీస్. ఇట్ కుడ్ అంటే ఏంటి, ఏది సీరియస్ ఇంజురీస్కి కాజ్ అవుతుంది మనకు తెలియదు కాబట్టి ఇది మనకు ఇంట్రడక్షన్ సెంటెన్స్ కాదు. విత్ ఇన్ ద స్పామ్ ఆఫ్ 1 year Npongo grew double the size and need to obtain a mate for him arose, for it becomes unsafe for the humans around. ఇది కూడా మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వదండి. ఫర్ స్పాన్ ఆఫ్ 1 year అని అంటున్నారు, ముందు కూడా దీనికి ఇంటర్లింక్డ్ సెంటెన్స్ ఏదో ఉండొచ్చు అనమాట. ఎవ్రీ ఆఫ్టర్నూన్ హీ వాస్ బ్రాట్ అవుట్ ఆన్ టు ద లాన్ టు షో ఆఫ్ హిస్ స్కిల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూద్దాం. owing to his attractive appearance and disposition, good manners and a well developed sense of humor, Npongo soon became the darling of the zoo anamata. Npongo became the darling of the zoo. సో దాని అట్రాక్టివ్ అపియరెన్స్ వల్ల చూడండి ఇక్కడ Npongo గురించి చెప్తున్నారనమాట. ఓకే, Npongo యొక్క అట్రాక్టివ్ అపియరెన్స్, డిస్పోజిషన్ అండ్ గుడ్ మేనర్స్ వల్ల జూలో అందరికీ ఇదేమవుతుంది, డార్లింగ్ ఆఫ్ ద జూ అయ్యింది అని చెప్తున్నారు. Npongoని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. లైక్ డిస్పోజిషన్, అట్రాక్టివ్ అపియరెన్స్, గుడ్ మేనర్స్ అండ్ ఏ వెల్ డెవలప్డ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. సో మనకి ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి డి. నెక్స్ట్ వన్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ హీ వాస్ బ్రాట్ అవుట్ ఆన్ టు ద లాన్. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇట్ కుడ్ పాసిబిల్లీ లీడ్ టు సీరియస్ ఇంజురీస్, హెన్స్ ఎ మేట్ ఫర్ Npongo బికమ్ ఇన్ఎవిటబుల్ అనమాట. ఓకేనా, సీరియస్ ఇంజురీస్ అనేవి దానికి అవుతున్నాయన్నమాట. కాబట్టి దానికి ఏం కావాలి, ఒక మేట్ అంటే ఒక పార్ట్నర్ అనేది కావాలి అనేది ఖచ్చితంగా ష్యూర్గా అవసరము అని చెప్తున్నారు. ఇన్ఎవిటబుల్ అంటే. నెక్స్ట్ వన్, within the span of 1 year Npongo grew double the size and need to obtain a mate. ఓకే కాదండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి డి అనమాట. ఇంట్రడక్షన్ సెంటెన్స్ వచ్చేసి డి. నెక్స్ట్ వన్ చూడండి, ఎవ్రీ ఆఫ్టర్నూన్ హీ వాస్ బ్రాట్ అవుట్ ఆన్ టు ద లాన్ టు షో ఆఫ్ హిస్ స్కిల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ అడ్మైరర్స్. ఓకేనా, దీని గుడ్ నేచర్ ఇవన్నీ చెప్పారు కదా ఫస్ట్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ లైన్ తర్వాత దాని కంటిన్యూషన్ ఏంటంటే ప్రతిరోజు ఆఫ్టర్నూన్ దాన్ని బయటకు తీసుకొచ్చేవాళ్ళు అనమాట, స్కిల్స్ షో ఆఫ్ చేయడానికి వాళ్ళ అడ్మైరర్స్కి. సో నెక్స్ట్ వన్ చూడండి, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year Npongo grew double the size and the need to obtain a mate for him arose, for it becomes unsafe for the humans around అనమాట. దానికి బాగా ఏమంటాం, అది బాగా పెరిగిపోయిందనమాట. ఒక ఇయర్లో డబుల్ ద సైజ్ అయ్యింది అండ్ దానికి మేట్ అనేది కావాలి, ఒక కంపానియన్ అనేది కావాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఒంటరిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న హ్యూమన్స్ అందరికీ సేఫ్గా ఉండకపోవచ్చు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్, ఇట్ కుడ్ పాసిబిలీ లీడ్ టు సీరియస్ ఇంజురీస్, హెన్స్ ఎ మేట్ ఫర్ Npongo బికేమ్ ఇన్ఎవిటబుల్. ఓకేనా, ఖచ్చితంగా ష్యూర్గా తనకి మేట్ అనేది అవసరము అని చెప్తున్నారనమాట. DCBA, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ద స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే మానవుని ఎవల్యూషన్, ఓకే హ్యూమన్ ఎవల్యూషన్ గురించి చదివేది ఏమంటారండి, ఆబ్వియస్గా ఆంథ్రోపాలజీ అంటామన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆంథ్రోపాలజీ. బయాలజీ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి, అంటే ప్రాణం ఉన్న ఆర్గానిజమ్స్ గురించి చదవడాన్ని మనం బయాలజీ అని చెప్తామన్నమాట. ఆంథాలజీ అంటే డిఫరెంట్ పోయమ్స్ కానీ డిఫరెంట్ ఆథర్స్ నుంచి పోయమ్స్ కానీ నావెల్స్ కానీ అన్నీ కలిసి ఉండడాన్ని ఏమంటామంటే ఆంథాలజీ అంటామన్నమాట. సైకాలజీ అంటే వన్స్ బ్రెయిన్ గురించి కానీ వాళ్ళ బిహేవియర్ గురించి కానీ చదవడాన్ని సైకాలజీ అని అంటాం. సో ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఎలా ఎవాల్వ్ అయింది అని చదవడాన్ని మనం ఏమంటాం, ఆంథ్రోపాలజీ అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ టెస్ట్ అండి, ఒకసారి చూద్దాం. ద బుక్ డాష్ రైటింగ్ ప్రాక్టీస్ టు ప్రీ స్కూల్ టు హెల్ప్ దమ్ లెర్న్ టు రైట్. ఓకేనా, ఇది చిల్డ్రన్కి సంబంధించిన లెర్నింగ్ ప్రాక్టీస్ లాగా ఉంది, ఆర్ రైటింగ్ ప్రాక్టీస్ లాగా ఉందండి. చూద్దాం 21st వన్కి ఏం ఆప్షన్స్ ఉన్నాయో. ప్రొవైడ్స్, ప్రొవైడ్, ఈజ్ ప్రొవైడింగ్ అండ్ హ్యాడ్ ప్రొవైడ్. దిస్ బుక్ ఈజ్ ఏ సింగులర్ కదా, మనం అప్పుడు సింగులర్కి ఏం యూజ్ చేస్తాము, సింగులర్ టైప్ ఆఫ్ వర్బే యూజ్ చేస్తాం అనమాట. సో
ఇక్కడ ఏముంది, సింగులర్గా ప్రొవైడ్ ఉంది. చూడండి, దిస్ బుక్ ప్రొవైడ్స్ రైటింగ్ ప్రాక్టీస్ టు ప్రీ స్కూలర్స్ టు హెల్ప్ దెమ్ లెర్న్ టు రైట్. ఆ బుక్ వాళ్ళకి రైటింగ్ ప్రాక్టీస్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరికి? ప్రీ స్కూలర్స్కి, చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకనమాట. స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. దేనికి? టు లెర్న్ టు రైట్ అనమాట. లెర్న్ టు రైట్ డాష్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏముంటాయి? లెటర్స్ ఉంటాయి. లెటర్, ఫ్రేజెస్, వర్డ్స్ ఉండవు. ఆల్ఫాబెట్స్ అంటేనే లెటర్స్ అన్ని కలిసి, కాబట్టి మనం ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. లెర్న్ టు రైట్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనమాట. నెక్స్ట్ వన్, డైరెక్షనల్ యారోస్ డాష్ విత్ ద లెటర్స్ అండ్ నెంబర్స్. డైరెక్షనల్ యారోస్ గివెన్, గివింగ్, గివ్, గేవ్ అనమాట. చూడండి, కరెక్ట్ ఫ్రేజ్ ఏమొస్తుందండి, కరెక్ట్ వర్డ్ ఏమొస్తుంది ఇక్కడ? గివెన్. చూడండి, డైరెక్షనల్ యారోస్ గివెన్ విత్ ద లెటర్స్ అండ్ నెంబర్స్ గైడ్ చిల్డ్రన్ ఇన్ రైటింగ్. ఏవైతే లెటర్స్, నెంబర్స్కి డైరెక్షనల్ యారోస్ ఇచ్చారో, అంతే కదా, ఇచ్చారో అంటాం. దట్ ఈస్ గివెన్ అనమాట, నాట్ గివింగ్ అంటే కంటిన్యూస్, గివ్ అంటే ప్రెజెంట్ టెన్స్ అండ్ గేవ్ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి గివెన్. ఓకే, రాంగ్ అనమాట ఇవి. ఫస్ట్ మనం తీసుకొని మీనింగ్ఫుల్గా ఉందా లేదా అని ఒక ఈచ్ ఏమంటాం ఆప్షన్ని చూసినా కూడా మనకు అర్థమవుతుందండి, ఇలా డిఫరెంట్ ఫామ్స్ ఉంటే. ఓకేనా? సో విత్ ద లెటర్స్ అండ్ నెంబర్స్ గైడ్ చిల్డ్రన్ ఇన్ రైటింగ్. ఆరోస్ అనేవి పిల్లలకి గైడ్ చేస్తాయి అనమాట, ఎలా రాయాలో. డాష్ అండ్ కాపీయింగ్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు రీడ్ అండ్ రైట్. 24th వన్, ట్రేస్డ్, బీయింగ్, ట్రేస్డ్, ట్రేసింగ్ అండ్ ట్రేస్. ఓకేనా? ఇక్కడ మనకి కాపీయింగ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇది మనకి సెంటెన్స్ ప్యారలలిజం అని కూడా అంటామన్నమాట. చూడండి, ట్రేసింగ్ అండ్ కాపీయింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడ కరెక్ట్ ఫ్రేజ్ అవుతుంది. ట్రేస్డ్ అండ్ కాపీయింగ్ అనేది రాంగ్ అవుతుందండి స్ట్రక్చర్. బీయింగ్, ట్రేస్డ్, ట్రేస్ అనేది కరెక్ట్గా ప్యారలలిజం అనేది మనకి మ్యాచ్ అవ్వదన్నమాట. సెంటెన్స్ ప్యారలలిజం మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఇంగ్ ఫామ్ రావాలన్నమాట. సో ట్రేసింగ్ అండ్ కాపీయింగ్. ఓకే, అంటే చూడడము, దాన్ని కాపీ చేయడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే ఎంకరేజ్ చిల్డ్రన్ టు రీడ్ అండ్ రైట్. అలానే రాస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట చదవడం, రాయడం. రైట్ లెటర్స్ అండ్ నెంబర్స్ డాష్ టు కౌంట్. చిల్డ్రన్ టు రీడ్ అండ్ రైట్ లెటర్స్ అండ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ అంటే అడిషనల్గా అని. ఓకేనా? బట్ అంటే కానీ అంటే ఇక్కడ మనకి మీనింగ్ రాదనమాట. ఫర్ దానికోసము రాదు. ఎట్ అంటే ఇంకా అని అర్థం అనమాట. చూడండి, ఆన్సర్ ఈజ్ యాజ్ వెల్ యాజ్. ట్రేసింగ్ అండ్ కాపీయింగ్ అనేది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాయన్నమాట. టు రీడ్ అండ్ రైట్ లెటర్స్ అండ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ టు కౌంట్ అనమాట. రాయడం, దానికి యాజ్ వెల్ యాజ్ అంటే అడిషనల్గా కౌంట్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతాయి అని చెప్తున్నారనమాట. సో 25th బ్లాంక్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1, దట్ ఈస్ యాజ్ వెల్ యాజ్, 2 అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ కంటిన్యూ టుమారో.